వాక్యూమ్ డిస్టిలేషన్ కి మరియు నార్మల్ డిస్టిలేషన్ కి తేడా ఏంటో చూద్దాం. ముందుగా నార్మల్ డిస్టిలేషన్ అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద అంటే నార్మల్ ప్రెజర్ వద్ద లిక్విడ్ ని హీట్ చేస్తారు. లిక్విడ్ కి నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందో అదే బాయిలింగ్ పాయింట్ వద్ద వ్యాపరైజేషన్ అనేది జరుగుతుంది. సాధారణంగా లో బాయిలింగ్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి నార్మల్ డిస్టిలేషన్ అనేది సరిపోతుంది. జనరల్ గా రియాక్టర్ లో ఇథనాల్ గానీ మిథనాల్ వంటి సాల్వెంట్స్ రికవరీ చేయడానికి, వాటర్ డిస్టిలేషన్ చేయడానికి జనరల్ సపరేషన్ స్టెప్స్ లో ఈ నార్మల్ డిస్టిలేషన్ వాడుతూ ఉంటాం. ఉదాహరణకి మిథనాల్ 65 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద బాయిలింగ్ అనేది జరుగుతుంది. దీనికి సింపుల్ డిస్టిలేషన్ సరిపోతుంది, అంటే ఈ నార్మల్ డిస్టిలేషన్ అనేది సరిపోతుంది. ఇక వాక్యూమ్ డిస్టిలేషన్ అంటే వాక్యూమ్ అప్లై చేసి డిస్టిల్ చేయడం. ఇందులో రియాక్టర్ కి కనెక్ట్ చేయబడి ఉన్న రిసీవర్ ఏదైతే ఉంటుందో ఆ రిసీవర్ కి వాక్యూమ్ పంప్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. వాక్యూమ్ అప్లై చేయడం ద్వారా అంటే రియాక్టర్ కి వాక్యూమ్ అప్లై చేయడం ద్వారా రియాక్టర్ లో ప్రెజర్ అనేది తగ్గుతుంది. ప్రెజర్ తగ్గించగానే లిక్విడ్ బాయిలింగ్ పాయింట్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అప్పుడు ఈ సాల్వెంట్ కు ఉన్న బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ లోనే ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ లిక్విడ్ వేపర్స్ అనేవి బయటికి పోవడానికి దాని మీద ఉన్న ప్రెజర్ అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ హీట్ అనేది సరిపోతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే హై బాయిలింగ్ మెటీరియల్స్ ను తక్కువ టెంపరేచర్ వద్ద బాయిల్ చేయడానికి. ఉదాహరణకి టోల్విన్ బాయిలింగ్ పాయింట్ అనేది 110.6 డిగ్రీ సెంటీగ్రేడ్ కాబట్టి దీన్ని 70 to 80 డిగ్రీస్ లోనే డిస్టిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏపీఐ ఇంటర్మీడియట్స్ గానీ, క్రూడ్ ఆయిల్స్ గానీ, ఫ్యాటీ యాసిడ్స్ లాంటి హీట్ తట్టుకోలేని మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఈ వాక్యూమ్ డిస్టిలేషన్ అనేది కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ డిస్టిలేషన్ అంటే నార్మల్ ప్రెజర్ మరియు నార్మల్ బాయిలింగ్ పాయింట్ వద్ద ఇది ఎవాపరేషన్ జరుగుతుంది. వాక్యూమ్ డిస్టిలేషన్ అంటే ప్రెజర్ తగ్గించి దాని ద్వారా బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గించి మెటీరియల్ ను సేఫ్ గా డిస్టిల్ అనేది చేస్తారు.